వరంగల్ జిల్లాలో ధరణి భూభారతి పేరుతో భారీ మోసం జరిగింది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ల ద్వారా 3.72 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు నిందితులు. డిజిటల్ ఫ్రాడ్ కు పాల్పడిన 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన ఆస్తి పత్రాలతో పాటు 63.19 లక్షల నగదు, కార్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రధాన నిందితులు పసునూరి బసవరాజు, జెల్ల పాండు భువనగిరిలోని ఆన్లైన్ సర్వీస్ నడుపుతున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నారు. అంతేకాదు నకిలీ చలాన్లను మధ్యవర్తుల ద్వారా తహసీల్దార్ ఆఫీసులో సమర్పిస్తోంది ముఠా. ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు 10 నుంచి 30% కమిషన్ ఇస్తూ స్లాట్లు బుక్ చేశారు నిందితులు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో 1080 రిజిస్ట్రేషన్లో ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు చేశారు. కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్ లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ HTML యాప్ అని. సో అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పేమెంట్ పేజ్ లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ముఖ్యంగా ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయలకి జస్ట్ 1000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఏది ₹1,00,000 పోయే బదులు జస్ట్ 1000 రూపాయలు